హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేటి బ్లాగ్స్. ఈరోజు మనం ఆసియా కప్ గురించి మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 10వ తారీఖున ఇండియాకి యుఏఈకి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో 4.3 ఓవర్లకే ఇండియా గెలిచేసింది. 3.48 రన్ రేట్తోనే గ్రూప్ ఏలో ఫస్ట్ పొజిషన్లో నిలిచింది. మన నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసేసి సెప్టెంబర్ 14న 8 PM పాకిస్తాన్తో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ మీరు చూడాలంటే సోనీ స్పోర్ట్స్ 10లో లైవ్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. సో మీరు అందరూ చూడొచ్చు. ఈ మ్యాచ్ వచ్చేసి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో వచ్చి జరుగుతుంది. ఈ మ్యాచ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా. ఇండియా పాకిస్తాన్ ఆసియా కప్ అంటేనే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. అది ఎంతో మనం ఎదురు చూస్తాం కాబట్టి రేపు 14th ఆదివారం నైట్ 8 PM వస్తుంది కాబట్టి మనందరం చూద్దాం. మీకు క్రికెట్ ఇష్టమైతే ఇప్పటి వరకు T20 ఆసియా కప్ మన ఇండియా ఎన్ని అయితే గెలిచిందో అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేటి బ్లాగ్స్. ఈరోజు మనం ఆసియా కప్ గురించి మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 10వ తారీఖున ఇండియాకి యుఏఈకి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో 4.3 ఓవర్లకే ఇండియా గెలిచేసింది. 3.48 రన్ రేట్తోనే గ్రూప్ ఏలో ఫస్ట్ పొజిషన్లో నిలిచింది. మన నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసేసి సెప్టెంబర్ 14న 8 PM పాకిస్తాన్తో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ మీరు చూడాలంటే సోనీ స్పోర్ట్స్ 10లో లైవ్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. సో మీరు అందరూ చూడొచ్చు. ఈ మ్యాచ్ వచ్చేసి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో వచ్చి జరుగుతుంది. ఈ మ్యాచ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా. ఇండియా పాకిస్తాన్ ఆసియా కప్ అంటేనే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. అది ఎంతో మనం ఎదురు చూస్తాం కాబట్టి రేపు 14th ఆదివారం నైట్ 8 PM వస్తుంది కాబట్టి మనందరం చూద్దాం. మీకు క్రికెట్ ఇష్టమైతే ఇప్పటి వరకు T20 ఆసియా కప్ మన ఇండియా ఎన్ని అయితే గెలిచిందో అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్.